సీఎం కేంద్ర మంత్రి తోడు దొంగలు అన్యాయం జరిగిందని వస్తే కౌంటర్ కేసు నమోదు చేస్తారా? బండి కొడుక్కి ముందస్తు బెయిల్ రాకపోవడంతోనే అరెస్ట్ డ్రామా. సీఎం సన్నిహితుడి ఆసుపత్రిలోనే బండి కొడుకు వార్తలపై విచారణ జరపాలి అంటూ ధాన్యం కొనుగోలు మీద మళ్ళీ మాట్లాడదాం. ఏమిటి నిజంగానే సంజయ్ గారి అబ్బాయి ఇష్యూలో ప్రభుత్వం ఏంటి కాస్త డిఫెన్స్లో పడినట్లయిందా చరణ్ గారు? సార్, బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ విషయంలో ఎక్కడ కూడా ప్రభుత్వము తను ప్రతిపక్ష నాయకుడు లేదు బీజేపీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించలేదు. చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకో. కాకపోతే ఇక్కడ కొన్ని టెక్నికల్ వివాదాలు రావడం, ఎందుకంటే అమ్మాయికి సంబంధించిన వయసు విషయంలో డేట్ ఆఫ్ బర్త్ 3 రకాలుగా ఉండడంతో దాంతో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి అది తేలే వరకు సిట్టు విచారణ పూర్తిగా కావడం. సిట్టు విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు పెట్టి అరెస్ట్ చేశారు. ఒక ఆయన బండి సంజయ్ గారే నేనే అబ్బాయి చెప్పినట్టు, అరే పోలీసు వాళ్ళు మేమే అరెస్ట్ చేసినామని చెప్పి చాలా స్పష్టంగా పోలీసు అదే కదా సార్. ఇంకా ఇంకో విషయం కూడా చెప్తాం. ఆనాడు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి జన్వాడలో రాజ్ పాకాల గారు కేటీ గారు బావమర్ది ఆ గ్రోబేషన్ సందర్భంగా డ్రగ్స్ కూడా దొరికినాయి. విజయ్ మధుర్ అనే వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నాడు, నిర్ధారణ అయింది. అరే ఆనాడు కేటీ గారు కూడా మరి సరెండర్ చేయలే. ఆయన కూడా ఏదో స్వచ్ఛందంగా వచ్చి మా బావమర్ది మా ఇంట్లో దొరికినాయని చెప్పి వారసు అందించలేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు ఆయన డ్రగ్స్ ఇటువంటి గుర్తు చేస్తే మీరు టీడీపీ ఎంపీని వదిలేశారు కదా. చరణ్ కౌశిక్ గారు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు చాలా క్లియర్ గా. ఏదైతే కేటీఆర్ గారి బావమర్దికి సంబంధించిన ఒక్క నిమిషం మీకు ఏదో కౌంటర్ ఇస్తాడు. ఏదైతే కేటీఆర్ గారి బావమర్దికి సంబంధించిన కేసులో వీళ్ళు కావాలని కేటీఆర్ గారి మీద బురద జల్లడం మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఆ రోజు కేటీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు ఎవరైతే సర్చుకు పోయినరో కేటీఆర్ గారి బావమర్దికి సంబంధించినటువంటి గృహప్రవేశం సార్, అది గృహప్రవేశంలో కుటుంబ సభ్యులంతా ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అక్కడ మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళంతా ఉంటే కూడా కావాలని డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆలోచనలో వీళ్ళు ఇంప్లాంట్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు. దాంట్లో ఎవరైతే సర్చుకు పోయినరో ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ ఒక్క నిమిషం ఎక్సైజ్ సూపరింటెండెంట్ చాలా స్పష్టంగా చెప్పిండ్రు డ్రగ్స్ గానీ డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్లు కూడా దొరకలేదు ఇక్కడ అని చాలా స్పష్టంగా ఎక్సైజ్ ఎస్పీ శ్రీలత గారు చెప్పిండ్రు సార్. ఒకసారి దాన్ని గమనించాలి. రైట్, ఫైనల్ చెప్పండి. దీనికి సమానం చెప్పండి. మరి సబ్జెక్ట్ డైవర్ట్ అయితే అన్ని విషయాలు సీఎం కేంద్ర మంత్రి తోడు వంగలని కేటీఆర్ గారు అన్నారు. అదే ఎక్కడికి వస్తున్నారు సార్. ఇప్పుడు రాజ్ పాకాల కేటీఆర్ గారు బావమర్ది గ్రూప్ వాళ్ళ ఎస్పీ గారు చెప్పింది వాళ్ళ ప్రభుత్వమే కదా. ప్లీజ్ యూరిన్ టెస్ట్ లో నిర్ధారణ అయితే 6 గంటలు అంటే 24 hours లోపు అక్కడ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. అక్కడనే తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. బ్లడ్ శాంపుల్ తెలిస్తే ఎక్కడో తీసుకున్నట్టు 6 నెలల లోపు బ్లడ్ శాంపుల్. మీరు అక్కడికి వెళ్తారు, కాదు టీడీపీ ఎంపీని ఎట్లా వదిలేశారు? చాలా విషయాలు వస్తాయి అనవసరంగా దీని గురించి మాట్లాడండి. మహేష్ యాదవ్ సంబంధించి కూడా ఇంకా వారితో పాటు చాలా మంది వదిలిపెట్టారు. మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నప్పుడు యూరిన్ లో మొదటిసారి పాజిటివ్ వచ్చినప్పుడు చట్టంలో జస్ట్ స్టేషన్ నుంచి పంపించని ఉన్నది. దాని ప్రకారం మాత్రం పంపించేది తప్ప ఏదో టీడీ పని మేము పంపించలేదు. తెలంగాణ రాష్ట్రం మాకు ప్రత్యర్థే. బీజేపీ, టీడీపీ, జనసేన, టీఆర్ఎస్ అన్ని ప్రత్యర్థి పార్టీలే. ఎవరు అందరు కలిసి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. అదే కాకుండా సార్ ఇక్కడ బండి సంజయ్ గారి అంశం విషయంలో ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు స్పందించలే. అదే కనీసం లేఖన రాసిండా? మీరు లేఖ రాయరు, స్పందించారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ కాపాడే ప్రయత్నం చేస్తూ చెప్పి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నంలో చిన్న పొరపాటు జరగకుండా ఖచ్చితంగా చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోయింది. ఇక్కడ భారతీయ జనతా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రాజ్ పాకాల విషయం ఏ విధంగా వివరించినో రైట్. ఓకే, పవన్ హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అక్కడ ఉన్నోళ్ళందరికీ అయితే మొన్న అయింది కేసు, అది భగీరథ మీరు మాట్లాడారు కదా ఇప్పుడు ఇంతకు ముందు. అవును, అంటే కేటీఆర్ గారు ఈ వివాదం కొనసాగుతూనే ఉంది కదా. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడారు. కరెక్ట్. అయితే మనం ఇప్పుడు సామాన్యులం కాబట్టి అదే మన సొసైటీలో అట్లయితే మనల్ని ఊరుకుంటారా సార్? దానికి ఏమన్నా పోక్సో కేసుకు సిట్ వేస్తారా సార్? అంటే బండి సంజయ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరన్నా మన ఇంటికి వస్తారు సార్ విచారణకు,
పిల్లోడు లేడు అంటే ఏం చేస్తారండి? తల్లినో తండ్రినో అన్ననో తమ్ముడినో తీసుకొని వెళ్తారు కదా వాడు. అట్లనే తీసుకెళ్తారు, చట్టం అట్లా allow చేయదు కదా. వాళ్ళని అడుగుతారు, ప్రశ్నిస్తారు, అది వేరే విషయం. కానీ తీసుకెళ్తారు కదా సార్, వాడు వచ్చినాక మేము తీసుకెళ్తాం. కొన్ని చోట్ల అట్లా కూడా చేస్తున్నారు, కానీ చట్ట ప్రకారం అది చేయకూడదు అనుకోండి, చేయకూడదు కానీ చేస్తారు. అట్లాంటిది లేదు. ఇప్పుడు మన కౌశిక్ గారు కౌశిక్ గారేనా అతని పేరు, కాంగ్రెస్. రైట్, హలో, కంప్లీట్ చేయండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పటి దాని గురించి చెప్పు సార్, మనము ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే, కేటీఆర్ ఇట్లా చేసిండు, మన పొన్నం ప్రభాకర్ ఇట్లా చేసిండు, అట్లా కాదు, మనం ప్రెసెంట్ ఏమైంది ఆ సమస్య గురించి మాట్లాడదాం కదా. ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోక్సో విషయంలో సిట్టు వేయచ్చు అని చెప్పి నిబంధన ఉంది. ఆర్టికల్ చెక్ చేసుకోవాలి మీరంతా. ఒకటినే కాంగ్రెస్ పార్టీ బడగాల్సి మీద వేసే ప్రయత్నం మానుకోండి. మీరు నిబంధనలు లోబడి మాత్రమే సిట్ ఏర్పాటు చేసారు. కావాలంటే నేను ఆర్టికల్ తో సహా సుప్రీంకోర్టు డైరెక్షన్ అంటే ఇష్యూని బట్టి వేయచ్చు, కానీ పోక్సో కేసులో వేయొచ్చా లేదా అనేది చర్చ ఉంది సార్. మీరు చెప్పారు కాబట్టి ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే, దానికి ఏం అభ్యంతరం లేదు. ఎస్ సార్, సుప్రీంకోర్టు డైరెక్షన్ సుప్రీంకోర్టు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం పోక్సో కేసులు పెట్టి కూడా ఉండొచ్చు. ఆధారంగా రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఇక మళ్ళీ భారతీయ మళ్ళీ పంచాయతీ ఎక్కడ పెట్టుకుంటాం సార్ మేము. రైట్ సార్, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు మీద ఇటువంటి కేసులు, అంటే ఇటువంటి కేసు వేసడం, తర్వాత ఇటువంటి కేసు ఒక మొత్తం ఏంటంటే బ్లోఅప్ చేస్తున్నారు. ఇది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పర్సన్ ఒక ఏంటంటే తండ్రిగా సింప్లిఫై చేయాలని చూస్తున్నారు. సింప్లిఫై అంటే వాస్తవాలే మాట్లాడుతున్నాం సార్. ఒక ఫాదర్గా, ఒక ఏంటంటే కుటుంబ సభ్యుడిగా ఎవరికైనా కూడా హక్కు ఉంటుంది కోర్టుకు పోయేటందుకు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చేందుకు. ఎందుకంటే అది ఒక ఫాల్స్లీ ఫ్రేమ్డ్ కేసు అన్నట్టు. ఇప్పుడు మనం ఏంటంటే విజువల్స్ చూస్తే, మీరు కూడా చూసినారు కదా సార్ విజువల్స్, వాళ్ళిద్దరు అమ్మాయిలు అబ్బాయి ఏంటంటే ఇద్దరు తిరిగినారు, పోయినారు. ఆల్మోస్ట్ 6 నెలల నుంచి వ్యవహారం నడుస్తున్నది. అంతా అయిపోయిన తర్వాత సడన్గా ఏంటంటే యూటర్న్ ఎందుకు తీసుకున్నారు అంటే, దీంట్లో ఎన్నో ఏంటంటే రాజకీయ కోణాల నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ గారు కూడా ఉంది, అంతే కదా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు ఆడపిల్లల విషయంలో మరి అన్యాయంగా మాట్లాడారు సార్. ఇది ఏంటంటే కోర్టులో ఉంది, సబ్సిడీస్ ఉంది. దాని గురించి రోజు మీరంతా మాట్లాడుకుంటున్నారు. సంజయ్ గారు తోడుకోడు చెప్పినందుకు అన్నట్టు మధ్యలో మా బోటాల మీద పడుతున్నారు. అది చిత్రం, పోలీసులు మా బోటాల మీద. సంజయ్ గారు ఏమన్నారు సార్, బండి సంజయ్ గారు ఏమన్నారు, కోర్టులో ఉంది, నేను ఎక్కడొక్క మాట్లాడాలని ఒక్కటే సెంటెన్స్ ఇచ్చేసి క్లోజ్ చేసినాడు మొన్న, అంటే ప్రెస్ మీట్లో. నేను ఏమంటున్నానంటే, హనుమాన్ రాలి ఏం మాట్లాడారు అదే సార్, అప్పుడు ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే ముందు అది మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దీన్ని ఏంటంటే ప్రొవోక్ చేసి చేసడం అన్నాడు. మనం వాస్తవాలు మాట్లాడినప్పుడు అక్కడ ఏంటంటే మీకు కూడా తెలుసు అన్నాడు. మీరు ఆ కేసులో బండి భగీరథకి తప్పు లేదని మీరు చెప్పదలిచారా సార్? మేమేమంటున్నాం, ఇప్పుడు ఫాదరే చెప్పిండు, సంజయ్ గారే చెప్పిండు, మా కొడుకు కనుక తప్పు చేస్తే నేనే పోయిందంటే పోలీసులకు అప్పగిస్తా అని చెప్పినాడు. అప్పగించినారు సార్, మేము ఉన్నాం కదా. సీఎం గారు ఎట్లా అంటారు సార్? ఇప్పుడు సీఎం గారు ఏమంటారు సార్? ఏంటంటే మా పోలీసు ఏంటంటే అసమర్థులు, వాళ్ళు ఏంటంటే పోతే ఎక్కడ ఏంటంటే మొత్తం దొరకలేదు, వాళ్ళకి ఏంటంటే మొత్తం సార్. ఇక్కడ వీడియో చూడండి సార్, వీడియో చూడండి క్లియర్ గా. అడ్వకేట్స్ తీసుకొని మన బండి సంజయ్ గారు అబ్బాయి సాయి భగీరథ్ పోయి కార్లో దిగి ఆ కార్లో ఎక్కిండు, అరెస్ట్ చేసిండా, చేసింగ్ చేసిండా, ఎక్కడ ఒక్క వీడియో చూపెట్టడం చెప్పండి సార్. ఇది అప్పగించిండు. ఎందుకు అప్పగించిండు అంటే, ఒక బాధ్యత గల మంత్రిగా, బాధ్యత గల పౌరుడిగా, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి అన్ని అవెన్యూస్ అన్ని ఏంటంటే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత, లీగల్ రెమెడీస్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత అంటే అందరూ ఇక్కడ ప్రశ్న వస్తుందంటే, సామాన్యులకు కూడా ఇట్లాంటి అవకాశం ఇస్తున్నారా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? అది బీజేపీయా ఇంకోటా అని కాదు, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అని. మరి సామాన్యుడికి లేని వెసులుబాటు రాజకీయ నాయకుల బిడ్డలకి లేదా కేంద్ర హోదాలో ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏమి ఇచ్చింది సార్ ఆయనకి ఏమి ఇచ్చింది అరెస్ట్ చేయకుండా సార్? ఇప్పుడు కోర్టులో ఏంటంటే కేసు వేసినారు, దాని ఇప్పుడు మనం ఏంటంటే అసలు ఏంటంటే మాట్లాడద్దా అంటే ఏంటంటే మొత్తం ఏంటంటే రిలీఫ్ కోసం అసలు మనం అసలు ఏంటంటే అందరికీ ఉంటుంది కదా బర్త్ సర్టిఫికేట్ సార్. 3 ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ కోర్టులో ఉందని చెప్పి మళ్ళీ మీరు ఏంటంటే మాతో చెప్పిస్తున్నారు. 3 బర్త్ సర్టిఫికేట్లు ఉంటాయా? ఎక్కడైనా ఉంటాయా సార్? బట్ వాటి మీద ఏంటంటే మేము ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే అన్నారు, ఎందుకు ఇన్ని రోజులు మేము ఆగినామంటే దర్ ఈస్ ఎ డిస్ప్యూట్ ఇన్ ద బర్త్ సర్టిఫికేట్. ఇక్కడ అక్కడ జిహెచ్ఎంసీ ఉంది, తర్వాత అంటే నిర్మల్ ఉంది, తర్వాత అంటే మొత్తం 10th క్లాస్ ఉంది. ఏమంటున్నా సార్, ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు
ఎన్ని కేసులతోటి వాళ్ళు ఏంటంటే ఆటలాడుకున్నారు. ఒక్క గోబరీనా సంస్థ అనే ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎవరికైనా సంస్థ, అది కూడా ఏంటంటే కేటీఆర్కి సంబంధించిన వ్యక్తులు దాంట్లో మొత్తం డిజైన్ చేసినప్పుడు అందులో పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలకు లక్షల మంది ఏంటంటే అపియర్ అయినప్పుడు వాళ్ళకు 100% వాళ్ళకి ఏంటంటే మార్కులు వస్తాయి అంటే 0 మార్కులు వచ్చినాయి అన్నట్టు. 29 మంది ఏంటంటే చనిపోయారు. దానికి ఏంటంటే రెస్పాన్సిబుల్ ఎవరు సార్? ఆ రోజు ఏంటంటే రాజీనామా చేసినారు. దానికి ఇంకేం పోలీసు అంతే కదా మరి. రాజీనామా అది వేరే చర్చ, వేరే ఇష్యూ. చర్చ ఏంటంటే ఇది ప్రొటెక్ట్ చేస్తున్నారు సామాజిక సమస్యని మీరు సామాజిక మంత్రి అయినంత మాత్రాన మీరు ఇంత ఏంటంటే విచ్ హంటింగ్ అడుగుతులేదు కానీ బట్ దీనికి పోతుంది. సరే రైట్, ఓకే, చెప్పండి ఎట్లా అరెస్టా కాదా అని దాని మీద వాళ్ళిద్దరు మాట్లాడారు. అరెస్టే కాదా అన్నది చరణ్ కౌశిక్ గారు చెప్పినట్లేరు, మాట్లాడినట్లేరు. ఆయన అడుగుదాం, మీ వాదన చెప్పండి, తర్వాత ఆయన. సార్, బండి సంజయ్ గారి కుమారుడికి సంబంధించిన కేసులోకి పోయే ముందు భారతీయ జనతా పార్టీ మిత్రులకు కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కానీ రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నటువంటి ఏ పార్టీ మిత్రునికైనా కూడా ఏ పార్టీ నాయకునికైనా ఒక సూచన, బండి సంజయ్ గారి కేసు అనేది చాలా చాలా పెద్ద లర్నింగ్. ఆయన కుమారుడి కేసు చాలా పెద్ద లర్నింగ్. ఇది బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రిగా ఉండి రెండోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉంటారండి? కేసు జరగడానికి 2 రోజుల ముందు మా పార్టీ నాయకుల పుట్టుక గురించి మాట్లాడుతూ ఉంటారు. అది జరిగిన కేవలం 2 రోజుల తర్వాత తన సొంత పుట్టుక ఏ రకంగా ఉంది అనేది ఈ రోజు తెలంగాణ సభ్య సమాజం మొత్తం చూసింది సార్. ఏం మాట్లాడుతా ఉన్నారు సార్? కేసీఆర్ గారు మాట్లాడిండ్రు సార్. కేంద్ర మంత్రి మాట్లాడి మాటలా సార్? కేంద్ర మంత్రి మీరు తప్పు చేస్తానంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా మా కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ప్రజా సమస్యల పైన మాట్లాడిండ్రు సార్. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నాయకుడు. ఒకసారి ప్రూవ్ చేయగలిగారా? మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఆ విషయాన్ని పక్కన పెడితే టెస్ట్ కు సిద్ధంగా ఉన్నామని 100 సార్లు అది పక్కన పెట్టండి. ఇదే పోక్సో కేసుకు సంబంధించి బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే అక్కడ హిందూ ఏకతా యాత్ర అని పెట్టి అక్కడ కూడా ఇదే కేసుకు సంబంధించిన విషయాలను మాట్లాడుతూ ఉంటారు. బలహీన వర్గాల నుండి వచ్చిన నేను ఒక బీసీ నాయకుడు ఎదుగుతూ ఉంటే చూడలేకపోతా ఉన్నారని. తర్వాత ఏం చేస్తారు? నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో ఇదే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. బయటకు వచ్చి కోర్టుకు పోయి ఆర్డర్లు ఏం తెచ్చుకుంటారు సార్? నా కొడుకు విషయంలో, నా కొడుకు సంబంధించిన కేసు విషయంలో నా పేరు వాడొద్దు. మీరే కదా మాట్లాడుతూ ఉన్నారు, మీరే బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక యాంగిల్. రెండో విషయం ఏంటంటే ఇందాక భారతీయ జనతా పార్టీ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి తిరిగిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అని. అమ్మాయి మైనర్ గర్ల్ సార్. అక్కడ మైనర్ అని చాలా స్పష్టంగా వస్తున్న తర్వాత కూడా రాష్ట్రానికి సోషల్ మీడియాలో జరిగినటువంటి డిస్కషన్ సార్, దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు సార్? రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది, ఒకటే బర్త్ సర్టిఫికేట్ ఉంది, అఫీషియల్ గా అమ్మాయి మైనర్ అని చెప్పింది. సార్ వాళ్ళ ఫెయిల్యూర్ అది. ఎప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్. రాష్ట్ర ప్రభుత్వము ఒక వ్యక్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక అమ్మాయి మైనరా మేజరా అని తెలుసుకోవడానికి 3 రోజుల సమయం పడుతుందా సార్? అదే ప్రతిపక్షంలో ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను నిఘా పెట్టి అరెస్ట్ చేయడానికి సెకండ్ల మీద వస్తూ ఉంటారు. మా నాయకులు కార్లలో పోతా ఉంటే కూడా ఎక్కడికి అక్కడ నాకాబందీ పెట్టి మమ్మల్ని అడ్డుకొని జైలుకు తరలిస్తూ ఉంటారు. మరో విషయము, మా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తున్న వాళ్ళను ఈరోజు రిమాండ్కు పంపుతా ఉన్నారు. రిమాండ్కు ఎట్లా పంపుతా ఉన్నారు అని అంటే చేతులకు బేడీలేసి పంపుతా ఉన్నారు సార్. క్రిషాంకుకి నిన్నగాక మొన్న మా పార్టీ నాయకుడు క్రిషాంకుని తీసుకుపోయిండ్రు కదా నిర్మల్ జైలుకి. ఎక్కడ నిజంగా సార్ మీరు చూడండి, బేడీలు వేసి తీసుకుపోయిండ్రు. ప్రధాన ప్రతిపక్షం తరపున మా పార్టీ నాయకుడు క్రిషాంక్ గారు ప్రశ్నిస్తా ఉంటే సంగారెడ్డి జైల్లో రిమాండ్లో పెట్టి అక్కడి నుండి మళ్ళీ పాత కేసులు తోడుతూ నిర్మల్ జిల్లా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు సార్. దానిని ఏ రకంగా తీసుకుపోయిందంటే సంగారెడ్డి ఎక్కడ ఉంది, నిర్మల్ ఎక్కడ ఉంది, ఈ చివరి నుండి ఆ చివరికి చేతుకు బేడీలేసి తీసుకుపోయిండ్రు. ఈ రోజు కేంద్ర మంత్రి కొడుకును ఆ రకంగా ఎందుకు తీసుకుపోరు సార్? అంటే కేంద్ర మంత్రి కొడుకు అయితే ఒక రకమైన చట్టం ఉంటుంది, నాయకులకు ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు లా అనేది అందరికి ఒకటే ఉంటుంది సార్. లా అనేది ఒకటి ఉంటుంది. చాలా క్లియర్గా తెలంగాణ పోలీసు ఈ కేసును ఎందుకు ముందు తీసుకుపోలేదు అంటే దెర్ ఇస్ అ డిస్ప్యూట్ ఇన్ ద బర్త్ సర్టిఫికేట్. అదే చెప్తున్నారు కదా, కోర్టులో కూడా అదే ఉంది కదా. మూడు ఏంటంటే అంటే మాకేంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులను
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా కాపాడాలనే ప్రయత్నాలు చేస్తున్నారనేది చర్చ. చాలా స్పష్టంగా బండి సంజయ్ గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు. రేవంత్ రెడ్డి గారి మీద ఓటు కేసు ఉంది సార్. ఒక్క నిమిషం సార్. రేవంత్ రెడ్డి గారి మీద ఓటు కేసు ఉన్నది. మీరే రాజీ చేసింది. సార్ ఏ రకంగా ఉంటారంటే బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఏమని చెప్తారండి? లేదు నా కొడుకును పోలీస్ అరెస్ట్ చేయలేదు, నేనే సరెండర్ చేసినాను. 9 రోజుల తర్వాత సరెండర్ చేస్తానని రాష్ట్ర పోలీసు కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా స్పష్టంగా చెప్పింది. అప్పగించన్ నుండి నార్సింగ్ వస్తున్న సమయంలో మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. చాలా స్పష్టంగా నాకాబందీ చేసి మేము పట్టుకున్నాము అని చాలా స్పష్టంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పిండు సార్. అఫీషియల్ ప్రెస్ నోట్ సార్ ఇది. ఏం మాట్లాడుతున్నాం సార్? దయచేసి సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోక్సో విషయంలో ప్రత్యేకమైనటువంటి నిబంధన ఉండడంతో మాత్రమే 2012 పోక్సోకు సంబంధించి ఇది మైనర్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇది సున్నితమైన అంశం కాబట్టి దీని విషయంలో ఇప్పుడు సుభాష్ గారు అడిగారు కేంద్ర మంత్రి ఎక్కడ అరెస్ట్ చేసింది వీడియోలు కనపట్టలేదా మీరు? గవర్నమెంట్ అబద్ధం చెప్పి సార్ ఇంకోటి కిషాన్ గారికి బేడీ లేదు. దయచేసి అన్యాయంగా ఆరోపణ చేయకూడదు. అరే సార్ వీళ్ళు ఖమ్మంలో రైతుల బేడీ వేసిన చరిత్ర వీళ్ళది, జిల్లాలో దళితులకు బేడీ వేసిన చరిత్ర మీది సార్. దయచేసి కిషాన్ గారికి బేడీ లేకుందే బేడీ లేచిరు. బండి సంజయ్ గారి కుమార్ని నేను అప్పచెప్పినని చెప్పి ఆయన ఇక్కడ చాలా విషయంలో శిక్ష పడాలంటే సిట్టి వేయాలి, సిట్టు రిపోర్టు ఆధారంగా శిక్ష పడుతుందని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మాత్రం ప్రకారం మాత్రమే ఇక్కడ సిట్టి వేసిరు, అరెస్ట్ చేసిరు. అప్పచెప్పినట్టు ఈయనేమో కిషాన్ గారికి బేడీ లేచి చెప్పి మాట్లాడితే కాబట్టి దయచేసి చాలా సున్నితంగా భావించి అనవసరంగా రాజకీయం చేస్తారని చెప్పి భావించే ఒక మహిళలకు న్యాయం చేసే ప్రయత్నంలో 1-2 రోజులు లేట్ అవుతుండొచ్చు కాక కానీ త్వరితగతిన శిక్ష పడాలని భావించే సిట్టు వేసి చిట్టు పోదారంగా అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయడానికి ఈజీ అవుతుందని చెప్పి ప్రభుత్వం భావించింది, చేసి జైలు పెట్టింది. కాబట్టి ఈ అంశాన్ని అనవసరంగా మాకు ఆపాదించే ప్రయత్నం అనుకోవాలి.